ఒకప్పుడు తెలుగు టెలివిజన్లో యాంకర్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లలో ఉదయభాను గారు కూడా ఒకరు. తన మాట తీరు, ఎనర్జీ, చలాకీతనం, స్పాంటేనియస్ కామెడీతో బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎర్ర సైన్యం సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తరువాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్గా ఎదిగారు. ముఖ్యంగా డి, ఫ్యామిలీ సర్కస్, జాక్పాట్ వంటి షోలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఒక దశలో ఏ పెద్ద టీవీ ఈవెంట్ జరిగినా ఉదయభాను యాంకరింగ్ ఉండాల్సిందే అన్న స్థాయికి చేరుకున్నారు. ఆమె స్టేజ్పై కనిపిస్తే చాలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఉత్సాహం కనిపించేది. అంతటి క్రేజ్ను ఆమె తన ప్రతిభతో సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉదయభాను టెలివిజన్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు యాంకరింగ్ అనేది చాలా సహజంగా ఉండేదని, మనసులో వచ్చినట్లు మాట్లాడే స్వేచ్ఛ ఉండేదని చెప్పారు. కానీ ఇప్పుడు చాలా వరకు అన్ని ముందే రాసిన స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతున్నాయని, అందుకే పాత రోజుల యాంకరింగ్లో ఉన్న ఆ మజా ఇప్పుడు కనిపించడం లేదని, ఇక ఢీ షో గురించి మాట్లాడుతూ మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. అప్పట్లో ఢీ అంటే నిజంగానే డ్యాన్స్కు ప్రాధాన్యత ఇచ్చే షో అని, ప్రతి ఎపిసోడ్ కోసం ఎంతో కష్టపడే వాళ్ళమని అన్నారు. గంటల తరబడి షూటింగ్ జరిగిన ఎనర్జీ తగ్గకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి తన శక్తి మేర ప్రయత్నించామని గుర్తు చేసుకున్నారు. అయితే అంత కష్టపడి పనిచేసిన తర్వాత కూడా ఒకరోజు తనను షో నుండి తీసేస్తున్నామని మాత్రమే చెప్పారంట. కానీ ఎందుకు తీసేస్తున్నారో మాత్రం ఎవ్వరూ చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ముందుగా సమాచారం కూడా ఇవ్వలేదని, తన సేవలను గుర్తించి ఒక చిన్న కృతజ్ఞత కూడా చెప్పలేదని తెలిపారు. ఎన్నో సంవత్సరాలు ఒక షో కోసం కష్టపడి పనిచేసిన తర్వాత కనీసం ఒక థ్యాంక్స్ అయినా చెప్పి ఉండాల్సింది. అదే నాకు చాలా బాధ కలిగించింది అంటూ ఉదయభాను ఎమోషనల్ అయ్యారు. ఆమె చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయభాను చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు సాధారణమే అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఒకప్పుడు తెలుగు బుల్లితెరను తన యాంకరింగ్తో ఊపేసిన ఉదయభాను ఇన్నేళ్ల తర్వాత తన మనసులోని బాధను బయటపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి ఉదయభాను మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయం ఏంటి? ఆమెకు జరిగింది కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.